భూమా కుటుంబ వారసురాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ టీడీపీ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. ఆళ్లగడ్డలో నిర్వహిస్తున్న టీడీపీ మినీ మహానాడు వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తన ప్రత్యర్థులకు పదవులు ఇస్తున్న అధిష్టానంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానంతో పాటు పదవులు తీసుకుంటున్న తన ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పడేశారు. ఆళ్లగడ్డలో ఈసారి గెలిచిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియకు ఇప్పుడు సొంత పార్టీలో సైతం ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. దీంతో పాటు వారిని టీడీపీ అధిష్టానం పదవులు కూడా ఇస్తుండటంతో అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నారు. దీని ప్రభావం ఇవాళ ఆళ్లగడ్డలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో కనిపించింది. తనను కాదని పదవులు తీసుకుంటున్న వారిపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిచేసే వాళ్లకు, పార్టీకి అంకితం అయ్యే వాళ్లకు, తమను నమ్ముకున్న వాళ్లకు తానే పదవులు ఇప్పిస్తానని భూమా అఖిలప్రియ తెలిపారు. లోకేష్ వద్దకు తాను శ్రీకాంత్ అనే నాయకుడిని తీసుకెళ్లి పదవి కోసం సిఫారసు చేశానన్నారు. కానీ అదే మండలం నుంచి ముక్కు మొహం తెలియని వాళ్లు ఆ పదవి కోసం పోటీ పడితే మాత్రం ఆళ్లగడ్డలో అడుగు కూడా పెట్టనివ్వబోమంటూ అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. అలాగే అధిష్టానం కూడా ఇట్లాంటి అనామకులకు పదవులు ఇవ్వొద్దంటూ అఖిలప్రియ కోరారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో ఎవరికీ పదవులు ఇవ్వొద్దంటూ అధిష్టానానికి హెచ్చరికలు చేశారు. తిరుమల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం విజయవాడ నుంచి తరలి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై మరోసారి కూటమి పార్టీలకు చెందిన గూండాలు దౌర్జన్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. నిన్న కౌన్సిలర్లు ఎన్నికకు హాజరు కాకుండా కూటమి పార్టీలకు చెందిన వారు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో అందరూ చూశారు. దీంతో ఈరోజు ఎన్నికలు వాయిదా వేశారు. ఏ విధంగా అయినా సరే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా అడ్డుకోవడాన్ని, తమకున్న కొద్దిపాటి సభ్యుల నుంచి చైర్మన్లను ఎన్నుకోవాలని కూటమి పార్టీలు కుట్ర పన్నాయి. దీన్ని అర్థం చేసుకున్న వైఎస్ఆర్సీపీ నిన్ననే ఎన్నికల కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఎన్నికలకు హాజరయ్యేందుకు రక్షణ కల్పించాలని కోరిన మీదట ఎన్నికల కమిషన్ డీజీపీతో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలంటూ మెమో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడి నుంచి ఏ మార్గంలో తిరువూరు మున్సిపల్ కార్యాలయం వరకు వెడతారో పూర్తి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు అందజేశాం. నిన్న కూటమి పార్టీలు చేసిన దౌర్జన్యానికి భయపడి పలువురు కౌన్సిలర్లు విజయవాడ రామరావుపాడులోని ఒక హోటల్లో తలదాచుకున్నారు. నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్కు ప్రయత్నించడం, మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగొట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని భద్రతగా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఏమాత్రం ఖతరు చేయడం లేదు.